అంత గొప్ప దేవుని కలిగిన మనము రోగానికి భయపడుతున్నాం, ఆర్థిక ఇబ్బందులకు భయపడుతున్నాం, ముఖ్యంగా అవమానాలు తట్టుకోలేక ఆందోళనకు గురైపోతున్నాం. ఎన్నెన్నో మన మీదకి దాడి చేస్తుంటే మన విరోధి సాతాను వాటికి భయపడేం చేస్తున్నామంటే భక్తులు బలహీనులమై ఇక అదే భయంతో కృంగి కృషించిపోతా ఉన్నారు చాలా మంది దేవుని ప్రజలు. నేను చెప్పే దేవుని ప్రజల గురించి. దేవుని ప్రజలకు ఒక బలమైన అండ ఉంది, అది జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. దేవునికి స్తుతి చెప్పండి. దావీదు ఏమంటున్నాడు తెలుసు? నా అండ, నా కొండ, నా కోట, నా ఎత్తైన దుర్గము నీవేనయ్యా. మా దావీదుకు వచ్చినటువంటి ఆ యుద్ధములలో భయంకరమైన ప్రాణగండాలలో దేవుడు నిలబడి కాపాడుతూ తప్పిస్తూ జయమిస్తున్నప్పుడు దావీదు అంటున్నాడు, నా అండ. ఎవరు యుద్ధాల్లో జయమిచ్చింది దావీదుకి? చెప్పండి, ఎవరు? దేవుడే. ప్రాణాపాయ స్థితిలో నుంచి దావీదును తప్పిస్తున్న దేవుడే. సౌలు చేతుల నుంచి తప్పించాడు, గొలియాతు చేతుల నుంచి తప్పించాడు, ఎలుగుబంటి చేతుల నుంచి తప్పించాడు, సింహము నోటి నుండి తప్పించాడు. ఏదో భయంకరమైన యుద్ధాలలో యుద్ధవీరులతో పోరాడినప్పుడు జయము దావీదుదే. అప్పుడు అంటున్నాడు, నా అండ, నా కొండ, నా కోట, నా ఎత్తైన దుర్గము నీవేనయ్యా. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి.